పరమాత్మ అనుగ్రహము లభిస్తుంది అని సూత్ర వారు చెప్తూ యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగ పదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాం తం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః। గోపాల కృష్ణ భగవాన్ की जय। శ్రీమద్భాగవతం పురాణమమలం యద్వైష్ణవానాం ప్రియం యస్మిన్ పారమహంస్యమేకమమలం జ్ఞానం పరం గీయతే యత్ర జ్ఞాన విరాగ భక్తి సహితం నైష్కర్మ్యమావిష్కృతం తత్శృణ్వన్ సుపఠన్ విచారణ పరో భక్త్యా విముచ్యేన్నరః। కస్మై యేన విభాసితో యమతులో జ్ఞానం ప్రదీపః పురా తద్రూపేణ చ నారదాయ మునయే కృష్ణాయ తద్రూపిణా యోగీంద్రాయ తదాత్మనాథ భగవత్రాతాయ కారుణ్యతః తచ్చుద్ధం విమలం విశోకమమృతం సత్యం పరం ధీమహి। ఏ భాగవతాన్నైతే నారాయణుడు బ్రహ్మకు అనుగ్రహించాడో, బ్రహ్మ నారదుడికి అనుగ్రహించాడో, నారదుడు వ్యాసుడికి అనుగ్రహించాడో, వ్యాసుడు శుకుడికి అనుగ్రహించాడో, శుకుడు పరీక్షిత్తుకు అనుగ్రహించాడో ఆ భాగవతాన్ని నేను మీకు ఇప్పుడు చెప్పానయ్యా అని సూత మహామునీంద్రుడు శౌనకాది మునులకు చెబుతూ, ఎవరైతే ఈ భాగవతాన్ని వింటారో చదువుతారో ముక్త సంగులవుతారు। ఈ భాగవత గ్రంథాన్ని ఎవరైతే బంగారు పీఠముపై ఉంచి సద్బ్రాహ్మణికి దానము ఇస్తారో వారికి పునర్జన్మ అనేటువంటిది లేదు, సంపూర్ణంగా ఆ పరమాత్మ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది అని ఈ విధంగా సూత మహామునీంద్రుడు శౌనకాది ఋషులకు చెబుతూ ఉన్నాడు। ఈ విధంగా మన భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞంలో భాగంగా, ఎందుకంటే మొట్టమొదట పోతనామాత్యులంతటి వాడు అన్నాడు, భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైన విబుధ జనుల వనన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట పరుతూ। ఆ పరమాత్ముని యొక్క లీలలు అనంతాలు, బ్రహ్మకు ఈశ్వరుడికే సాధ్యం కాలేదు, ఇక నేనెంత అన్నాడు పోతనవారు। అలాంటి భాగవతాన్ని చెప్పేటువంటి అదృష్టము నాకు కలిగింది। మా గురువుల ద్వారా నేను నేర్చుకున్నటువంటి 4 విషయాలను ఇక్కడ చెప్పేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరి, ఎందుకంటే మీరంతా మంత్రపురి వాసులు, మహా ధైర్యజీవులు, అలాంటి మీకు పాదపద్మాలకు నమస్కరిస్తూ గతించినటువంటి వారికి ఆ ఈశ్వర సాయుధ్యము రావాలి అని ఈ వ్యాసపీఠము పక్షాన ఆ పరమాత్మను ప్రార్థిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితः బ్రాహ్మణాస్తంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణస్తन्तు బహుపుత్రిణः అధనాసధనాస్తन्तు జీవంతు శరదాం శతం సర్వేత్ర సుఖినస్తन्तు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ దుఃఖభాగ్ భవేత్ ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు సంస్కృతస్య అభివృద్ధిరస్తు హర నమ పార్వతీ రమాదేవ। कृष्ण भगवान की जय। विश्वपालिनी माता की जय। अवधूत चिंतनम श्री
गुरुदेव गुरुदेव दत्त नारायण नारायण नारायण